హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మండే మార్నింగ్ అనమాట ఈ వ్లాగ్ తీసింది. సో మండే మార్నింగ్ నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూసేసేయండి. సో మార్నింగ్ లేవగానే కూడా నేను ఫస్ట్ చేసే పని ఇంటి బయట అంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకోవడం అనమాట. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇంటి బయట ముగ్గు పెట్టేసుకుంటే. సో ఇక్కడైతే నేను ముగ్గు పెట్టేసుకున్నాను. మాకు చిన్న స్పేస్ ఉంటుంది, అక్కడే మంచిగా ముగ్గు పెట్టుకుంటాను అనమాట. చూడొచ్చు. సో నేను వేసేటప్పుడు ఏం కనిపించదు, ఎందుకంటే చాక్ పీస్తో వేస్తాను కాబట్టి. మొత్తం అయిపోయినాక కొంచెం ఆరిన తర్వాతనే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ చేస్తున్నాను. సో మా బాబు అయితే ఏమీ తినట్లేడు. సో ఇడ్లీ అయినా పెడితే వాడికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం తింటాడేమో అనేసి పెడుతున్నాను అనమాట. సో నైట్ మొత్తం నేను బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇడ్లీ ఫర్మెంటేషన్ కొంచెం పిండి అయితే పక్కన పెట్టుకున్నాను. పిండి బాగా ఫర్మెంట్ అయితే అయిపోయింది ఇక్కడ. సో కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. నాకు కొంచెం థిక్గా అనిపించింది కన్సిస్టెన్సీ. సో కొన్ని వాటర్ పోసేసుకున్నాను. సో ఇక్కడైతే ఇంకా ప్లేట్స్లోకి పెట్టేస్తున్నాను అనమాట. నేను రీసెంట్గా వాల్యూ జోన్కి వెళ్ళినప్పుడు అయితే మా బాబు కోసం చిట్టి ఇడ్లీస్ వేద్దామనేసి తీసుకున్నాను అనమాట. చిట్టి ఇడ్లీది ప్లేట్. అది ఈరోజే ఫస్ట్ టైం అనమాట నేను వాడి కోసం వేయడము. ఈ ప్లేట్ తీసుకున్నప్పుడు నేను ఇడ్లీనే చేయలేదు. సో వాడి కోసం అయితే ఈ చిట్టి ఇడ్లీలు వేసానమాట. కొంచెం పిల్లలు ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగా తినడానికి చూస్తారు కదా అనేసి ఇంకా సైమల్టేనియస్గా నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీలో అయితే నేను గార్లిక్ కూడా వేసుకుంటాను. నాకు ఫ్లేవర్ చాలా ఇష్టం గార్లిక్ది. సో ఇక్కడ ఇడ్లీ ఇంకా చట్నీకి ప్రిపేర్ అవుతున్న టైంలోనే నేను గోకరకాయ కూడా చించి పెట్టేసుకున్నాను అనమాట. సో నేను ఈరోజు గోకరకాయ ఎగ్ చేస్తున్నాను కర్రీ లంచ్కి వచ్చేసి. అండ్ ఇంకా ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మా ఆయనకి ఇంకా మా చిట్టి బాబుకి చిట్టి ఇడ్లీలు అనమాట. వాడికి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి చిట్టి ఇడ్లీలు వేసి ఇచ్చాను. సో కొంచెం తిన్నాడంతే. ఇంకా నేను కూడా కొంచెం తినేసి టిఫిన్ ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఈ సమ్మర్లో కదా ఇంకా మార్నింగ్ టైంలోనే వంట ఆఫ్టర్నూన్ కూడా చేసేసుకుంటున్నాను లంచ్. అండ్ ఇక్కడ లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఒక సైడ్ ఏమో కర్రీ చేసేసాను, ఒక సైడ్ ఏమో రైస్ పెట్టేశాను. సో మార్నింగే క్లియర్ చేసేసుకుంటే ఈ పని మనకి వేడికి తట్టుకోలేకపోతున్నాము ఆఫ్టర్నూన్ చేయాల్సి వస్తే. అండ్ ఇంకా వంట అయిపోగానే గిన్నెలు అయితే చూసారు కదా ఎంత అయినాయో, సింక్ నిండిపోయింది. ఇంకా గిన్నెలన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇడ్లీ ప్లేట్లు కూడా క్లీన్ చేసేసుకుంటాను. సో ఇదన్నమాట నా మార్నింగ్ రొటీన్. సో లంచ్ అయిపోగానే మేము బయటకు కూడా వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి.